ఇగో ఇది కట్టుకోవాలంటే నువ్వు పెళ్లి పట్టు చీరంట, కుర్చీళ్ళు ఆల్రెడీ రెడీ, నువ్వు అక్కడ దోపుకోవడమే ఏడ. రే ఆ ప్యాంట్ ఇవ్వంటారా దానికి? సార్ అది మరీ లాంగ్ అయిపోతుంది సార్, అదేం చిన్నది, ఆ ప్యాంట్లో ముగ్గురు సరిపోతారు. నువ్వెవరా? ఇదిగో అమ్మాయి ఆ ప్యాంట్ వేసుకో, ఈ చీర కట్టుకో, కుర్చీలు పెట్టుకో. సార్ ఏంటి సార్? రై ఆగరా, దాన్ని చెప్తాను స్టోరీ. అమ్మాయి చూడిటి, పెళ్లి రోజు నువ్వు పారిపోవాలా, నీకు పెళ్లి కొడుకు ఇష్టం లేదు, బలవంతపు మ్యారేజ్, అర్థమవుతుందా? ఎలాగో ఈ ప్యాంట్ నీకు సరిపోదు, ఈ ప్యాంట్లో 3 పిల్లి పుక్కీలు సరిపోతాయి నీ సైజు. అంటే పెళ్లి కూతురు ఎలాగో దాక్కోవాలా, పారిపోవాలా, ఈ ప్యాంట్తో దూరాలి నువ్వు, అర్థమవుతుందా? సార్ ఇదే టాప్ లాగా ఉంది సార్, దాన్ని ప్యాంట్ లాగా లేదు. నువ్వు నోరు మీయ్యా. ప్యాంట్ నచ్చిందే? నచ్చుతుంది, కలర్ వెరైటీగా ఉంది కదా. ఇగో ఇచ్చే కుచ్చులు దొప్పుకో, రెడీగా ఉండి. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఆఫ్టర్ 1 hour. 1 hour ఏంటి సార్? రే ఆడవాళ్ళు రెడీ అయ్యేసరికి అంత టైం పడుతుంది, అందులోనే పెళ్ళి, ఇష్టం లేని పెళ్ళే కదా సార్. రే ఇష్టం లేని పెళ్ళి అయినా హీరోయిన్ మంచిగా రెడీ అవుతుంది కదరా మూవీస్లో. ఏమా దాక్కోమా. రే ఆ ప్యాంట్ ఇవ్వండి రా, ఇది చాలేంటి సార్ దాక్కోవడానికి, నాకే కనిపించట్లేదు అది ఉన్నా కూడా. నువ్వు నోరు మీరా. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏమా పారిపోవాలి సార్, అది నిద్రమత్తులో ఉంది సార్, ఆ పెళ్లి కొడుకు మత్తు మంది ఇవ్వకుండా ఇది మత్తులో ఉన్నట్టుంది. మత్తు ఏంటి ఆవులిస్తుంటే? మేబీ దాని పెళ్లి కొడుకు నచ్చాడేమో సార్, ఆయన చేసుకునేలాగా పారిపోయేలా లేదు. పాపా రెడీయా? ఆ ప్యాంట్ వేసుకో. ప్యాంట్ ఏంటి సార్, చీరకు లోపల లంగా కదా పెట్టుకుంటారు. రే ఆ షాప్కి వెళ్తే షాప్ క్లోజ్ చేసింది, ఆడికి ఏమైందో తెలియదు ఆ షాప్ వాడికి. ఆ పక్క షాప్లో ప్యాంట్ ఉంటే తీసుకొచ్చేసాను. ఆయన ఇప్పుడు ఎవరు చూస్తాడు హీరోయిన్ లోపల లంగా వేసుకుందా ప్యాంట్ వేసుకుందామా? రెడీ అనివి దాపంటారా దానికి? చెలికే పిచ్చెక్కా ఏంద్రా ఇది? దీనికి పారిపోమంటుంటే సార్ ఆ పెళ్ళి నచ్చినట్టుంది సార్, పెళ్లి కొడుకు అది పారిపోనంటుంది. పోనీ మనం సినిమా స్టోరీ మార్చేద్దామా? అంతే అంటావా? అంతే సార్. నీకు పెళ్లి కొడుకు నచ్చాడు, ఓకే, వాడికి నువ్వు నచ్చలేదు, అదేంటి సార్? మరి ఏం చేయమంటావయ్యా? ఇదేమో కోఆపరేట్ చేసి సావట్లేదు, పారిపోవట్లేదు. ఆ పెళ్లి కొడుకు కూడా ఉంటే అట్టా? ఆడేమో చింతపండు కలర్లో ఉన్నాడు సార్, ఇదేమో వెల్లుల్లిపై, ఆడేమో చింతపండు, కాంబినేషన్ సరిపోద్దు, ఇంకో స్టోరీ రాయండి సార్. అమ్మా నువ్వు ఓకే, ఆడోకే, మీ ఇద్దరికి ఓకే, కానీ మీ పేరెంట్స్కి నాట్ ఓకే, అర్థమవుతుందా? లవ్ జిహాద్, లవ్ జిహాద్. లవ్ జిహాద్ ఏంటి సార్? లవ్ జిహాద్లు ఇద్దరికి నచ్చుతారు సార్ ఇద్దరు. రే ఫిబ్రవరి అనకూడదు, February 14th పెళ్లి చేసుకోరు లవర్స్ కూడా. అదేంటి సార్? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చి పెళ్లి చేసుకున్నట్టు చేసుకోరు, లవర్సే కదా సార్ చేసుకోవచ్చుగా. రే పెళ్ళి అంటే బాధ్యతలు రా, అందుకని. మరి లవ్ వేరు పెళ్ళి వేర్రా. సర్లే కానీ దీని స్టోరీ ఏంటో చెప్తాను, దీనికి నువ్వు పక్కకి వెళ్ళి. ఏమా పేరెంట్స్ నాట్ ఓకే, ఆ రోజు February 14th, అర్థమవుతుందా? నీకు ఓకే, ఆ అబ్బాయికి ఓకే, ఓకే. మీ నాన్న ఆర్ఎస్ఎస్లో ఒక మెంబర్, మీ నాన్న అస్సలు ఒప్పుకోడు మీ పెళ్ళికి, అర్థమవుతుందా? అయినా సరే నువ్వు చేసుకోవాలి వాడిని అనుకుంటావు, ఓకే? ఓకే నాకు ఓకే, నాకు ఓకే. ఒరే ఇదేంట్రా చాలా హ్యాపీగా ఉంది. అవును సార్. ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, నీకు నాకు పెళ్ళి అంట. ఒరే దీనికి ఇలా అర్థమైందా స్టోరీ? పెళ్ళి అవ్వదమ్మా, మీ నాన్న ఒప్పుకోడు. ఆహనా పెళ్ళి అంట, దీని పిచ్చి పట్టిందిరా, పెళ్లి పిచ్చి. ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, నా చీర నేను ఇవ్వనంట. సే ఆ షాప్ వాడికి ఇచ్చేయాలా చీర? రెంట్ తీసుకున్నాం, హీరోయిన్స్ కట్టుకునేవి అన్నీ వాళ్ళే కావు. ఆహనా పెళ్ళి అంట. ఒరే మనకి ఇది బొక్కరా, దీని చీర డబ్బులు అసలే కాస్ట్ ఎక్కువ ఉంది, 5,000 రూపాయలు చీర. ఆహనా పెళ్ళి అంట. పెళ్ళి అంట. ఇదేంట్రా శోభనం రోజులాగా ఫీల్ అవుతుంది. అవును సార్. ఆహనా పెళ్ళి అంట. నీకు రానుంటది అసలైన పెళ్ళి, పడిపోతుందిరా. ఆల్రెడీ ప్రేమలోనే పడింది కదా సార్. అమ్మాయి అమ్మాయి అమ్మాయి